అమెరికా జీడీపీ మైనస్ లోకి వెళ్ళింది అంటున్నారు. ఇది నిజమేనా? ఇది పూర్తిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించగల పరిణామమా? మన భారతదేశానికి ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. అమెరికా జీడీపీ మైనస్ లోకి వెళ్ళిందా? అవును. 2025 రెండవ త్రైమాసికానికి సంబంధించిన గణాంకాల ప్రకారం అమెరికా జీడీపీ గణనీయంగా క్షీణించింది. ఈ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 0.7% గా నమోదైంది. ఇది 2020లో కోవిడ్ మహమ్మారి తరువాత కనిపించిన అతిపెద్ద నెగటివ్ గ్రోత్. అయితే 2025 Q2లో 0.7 క్షీణత. అది 2020 Q1 4.8% కన్నా తక్కువ అయిన ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు ప్రమాదకరమైన సూచకం. అందుకే నిపుణులు దీన్ని టెక్నికల్ రిసెషన్ కు ఇంకా పెద్ద క్షీణత అని విశ్లేషిస్తున్నారు. వచ్చే త్రైమాసికం కూడా నెగటివ్ వృద్ధి చూపితే అమెరికా అధికారికంగా మాధ్యంలోకి చేరినట్టే. రిసెషన్ అంటే ఏమిటి? సాధారణంగా ఇది అనేక రంగాల్లో కనిపిస్తుంది. ఉత్పత్తి అనగా ప్రొడక్షన్ తగ్గిపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, వినియోగదారుల ఖర్చులు తగ్గడం, వ్యాపార పెట్టుబడులు తగ్గడం, స్టాక్ మార్కెట్లు నెగటివ్ గా స్పందించడం లాంటి లక్షణాలతో గుర్తించబడుతుంది. స్టాక్ మార్కెట్లు నెగటివ్ గా స్పందించడం లాంటి లక్షణాలతో గుర్తించబడుతుంది. ఉదాహరణకు 2008లో రిసెషన్ వల్ల అమెరికాలో వేల కొద్ది కంపెనీలు మూతపడ్డాయి. లక్షల ఉద్యోగాలు పని కోల్పోయారు. అదే తరహా పరిణామాలు మళ్లీ రిపీట్ అవుతాయి అనేది అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. జీడీపీ పడిపోవడానికి కారణాలు ఏమిటి? మొదటిది వాణిజ్య యుద్ధాలు. డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చైనా, మెక్సికో, యూరప్ తో ట్రేడ్ వార్ వల్ల అమెరికా దిగుమతులపై వ్యయం పెరిగింది. రెండవది ఇంటర్నల్ ఖర్చు తగ్గింపు. ఫెడ్ ద్రవ్యోత్పత్తి తగ్గిస్తూ వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఉత్పత్తులు ఖర్చులు తగ్గిపోయాయి. మూడవది కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో కన్స్యూమర్ స్పెండింగ్ పడిపోయింది. నాలుగవది అంతర్జాతీయ పరిణామాలు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ అస్థిరత, చైనా మార్కెట్లు మందగమనంతో గ్లోబల్ డిమాండ్ తగ్గింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఏమిటి? ఎకనామిస్ట్ ఏకంగా ఎలా అంటున్నారు? అమెరికా తుమ్మితే ప్రపంచ దేశాలకు జ్వరం వస్తుంది. ఎందుకంటే అమెరికా ఒక భారీ దిగుమతి మార్కెట్. దీనివల్ల ఇతర దేశాలు తమ వస్తువులు అమ్మలేకపోతే వారి ఉత్పత్తి కూడా పడిపోతుంది. డాలర్ విలువ ప్రభావం. అమెరికా జీడీపీ పడిపోతే డాలర్ బలహీనమవుతుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. షేర్ మార్కెట్లు. అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలైతే ప్రపంచ మార్కెట్లు దెబ్బతింటాయి. ఇప్పటికే NASDAQ S&P 500 8 నుంచి 10% తక్కువగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? ప్రపంచ దేశాల్లో ప్రభావం ఎలా ఉంది అంటే, ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా యుద్ధంతో తలపటుంటే మూలిగే నక మీద తాటికాయ పడినట్టు ఉంది. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ఒక తాత్కాలిక ఎదురు దెబ్బ. కానీ కొన్ని దేశాలు పూర్తిగా రికవర్ అవ్వలేవు. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో ఇప్పటికే కరెన్సీ క్షీణత మొదలైంది. ఎగుమతులపై ఆధారపడే దేశాలకు ఆర్థిక మందగమనం. చైనా కూడా భారీ మందగమనంలోకి ఉంది. కానీ వారు చైనా ప్యాకేజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ మీద బలంగా ఉన్నారు. భారతదేశంపై ప్రభావం ఎంతవరకు? ఐటీ సర్వీస్ ఎక్స్పోర్ట్ లోకి వచ్చేసరికి మన ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, TCS, విప్రో వీటి 60% ఆదాయం అమెరికా నుంచే వస్తుంది. అక్కడ రిసెషన్ వస్తే ప్రాజెక్టులు క్యాన్సిల్ అవుతాయి. అమెరికా ఇండియా స్టార్టప్ కనెక్షన్. USA లోని వాల్యుయేషన్స్ పడిపోతే భారతీయ స్టార్టప్స్ ఫండింగ్ కష్టంగా మారుతుంది. రూపాయి మారకం విలువపై ప్రభావం. డాలర్ బలహీనపడితే రూపాయి మారకం విలువ అస్థిరత చెందుతుంది. దీనివల్ల దిగుమతులు ఖరీదవుతాయి. చమురు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు వంటి వాటిపై ప్రభావం ఉంటుంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ మార్కెట్ పై. అమెరికా డౌన్ అయినప్పుడు గ్లోబల్ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. ఇది భారత బ్యాంకింగ్ రంగాన్ని కూడా ఒత్తిడికి గురిచేస్తుంది. విదేశీ పెట్టుబడులు తగ్గడం. అమెరికాలో రిస్క్ పెరిగినప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి డబ్బు వెనక్కి తీసుకుంటారు. ఇది నిఫ్టీ, సెన్సెక్స్ పై ఒత్తిడి తెస్తుంది. అంతర్జాతీయ నిపుణుల అంచనా ఏమంటున్నారంటే, IMF, OECD, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఏమంటున్నాయంటే, అమెరికా ఈ ఏడాది మొత్తం 0.5% జీడీపీతో ముగుస్తుందని అంచనా. OECD గ్లోబల్ గ్రోత్ 2025లో 1.9% కు పరిమితం అవుతుందని హెచ్చరిక. రియల్ టైమ్ అర్థశాస్త్రవేత్త న్యూరియల్ ఉబిని టెక్ లే ఆఫ్ ప్లస్ ట్రేడ్ వార్ ఈక్వల్ టు రిసెషన్ స్పైరల్ అని అన్నారు. గోల్డ్మెన్ సాచ్. అమెరికా 2025 చివర్లో మధ్యంలోకి పూర్తిగా జారే అవకాశాలున్నాయి. కానీ అది తేలికపాటి రిసెషన్ అవుతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. అమెరికా జీడీపీ మైనస్ లోకి వెళ్లడం అనేది శబ్దం లేకుండా వస్తున్న భూకంపం లాంటిది. మనం ముందుగానే సంసిద్ధంగా ఉండాలి. ఈ మారుతున్న ప్రపంచ ఆర్థిక వాతావరణంలో మీరు అప్డేట్ గా ఉండాలంటే తెలుగులో నాణ్యమైన విశ్లేషణ కోసం తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ జీకే ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.